ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. నిట్ వరంగల్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేశారో అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఎవరైతే మనకి ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ అయ్యాయి అనమాట. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఎవరైతే సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీరింగ్, లైబ్రరీ, స్టూడెంట్ యాక్టివిటీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అప్లై చేశారో అండ్ ఎవరైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందో వాటికి సంబంధించిన లిస్ట్ అనేది వచ్చింది. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అండ్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అనేది త్వరలోనే కండక్ట్ చేయబోతున్నారు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి, వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకేనా? అండ్ ఫస్ట్ సూపరింటెండెంట్ అనేది ఓపెన్ చేద్దాం లిస్ట్ అనేది. సో ఇదన్నమాట మనకి నిట్ వరంగల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ జాబ్కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అంటే ఎగ్జామ్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. టోటల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఎగ్జామ్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే, సో ఇక్కడ చూడండి 1373 మనకి లైన్స్ అనేవి ఉన్నాయి. ఇంటూ 4 చేయండి. 1373 ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది? టోటల్గా మీకు 5200 పైన అప్లికేషన్లో యాక్సెప్ట్ అయ్యాయి సూపరింటెండెంట్ సంబంధించి. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. ఓకే. అండ్ త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ కూడా వస్తాయి. ఇది సూపరింటెండెంట్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మనకి సీనియర్ అసిస్టెంట్ అనేది చూద్దాం. అండ్ సీనియర్ అసిస్టెంట్ వచ్చేసినైతే ఇది సీనియర్ అసిస్టెంట్ పీడిఎఫ్ అనమాట. అండ్ లాస్ట్లో చూద్దాం ఎంతమంది మనకి అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయి, ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది చూద్దాం. అండ్ 5000 మంది, ఇది కూడా 5000 మంది అప్లికేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి. ఈ 5000 మంది మనకి సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. సో ఇప్పుడు మనం జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది యాక్సెప్ట్ అయ్యింది, ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది చూద్దాం. ఇది జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనమాట. అండ్ కిందికి రండి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి టోటల్గా మనకి 682 ఇంటూ 4, 682 ఇంటూ 4 చేయండి. అండ్ 700 వేసుకొని 7 ఇంటూ 4 వచ్చేసినట్లయితే ఒక 2700 చేంజ్. అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఎవరైతే సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అప్లై చేశారో మీకు సిలబస్లో డొమైన్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉందన్నమాట. అండ్ దానికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ మీకు ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. మీకు 200 రూపీస్ అనేది ప్రైస్ అనేది ఉంది. మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వదు. సో ముందే చెప్తున్నాను, పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వదు. ఫోన్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ ఓపెన్ చేసి చదువుకోవాలి. ఓకే. ఇది డొమైన్ నాలెడ్జ్ సిలబస్ మాత్రమే, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మాత్రమే అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు కొన్ని ఆన్లైన్ టెస్టులు మీకు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 10 రోజుల ముందు కొన్ని ఆన్లైన్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాను. సో ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఓకే. అండ్ ఓన్లీ డొమైన్ నాలెడ్జ్ సిలబస్ మాత్రమే. సో ఇదనమాట నిట్ వరంగల్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్ యొక్క ఎగ్జామ్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.